హలో సార్. హాయ్. సార్ రీసెంట్‌గా పూణేలో జరిగిన కేతన్ అగ్రవాల్ కేసులో అమ్మాయి ఏం చెప్తుందంటే, అతనికి బాల్ హెడ్ ఉందని చెప్పి చంపేశానని అంటుంది. సో వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే, అతను ఎలా అయితే మా అమ్మాయి చంపేసిందో, మా అమ్మాయిని కూడా ఆ లోయలోకి తోసి చంపేయండి అంటుంది. యాహ్! దీని గురించి ఏం చెప్తారు? ఇదొక యాక్చువల్‌గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. మనకి మేఘాలయ హనీమూన్ మర్డర్ తర్వాత అంటే కాబోయే భర్తల్ని చంపడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది. సో, అలాంటి పరంపరలో ఇది చాలా సెన్సేషనల్ కేసుగా చెప్పుకోవాలి. ఇప్పుడు దీని మీద ఆహ్, అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా సీరియస్‌గా తీసుకునింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దీన్ని చాలా ప్రెస్టీజియస్‌గా సీరియస్‌గా తీసుకున్నాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడుతున్నారు దీని మీద. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రి బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్లో కూడా. అలాగే ప్రముఖ అడ్వకేట్‌ని కూడా దీంట్లో పీపీగా పెట్టారనమాట. సో, ఇప్పుడు ఏమైందంటే ఈ కేసులో పోలీసులు కూడా దీని మీద ప్రత్యేకంగా ఎస్పీ స్థాయిలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూణే రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో, దీంట్లో ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ అమ్మాయి సియా గోయల్, అబ్బాయి పేరు చనిపోయిన అబ్బాయి పేరు కేతన్ అగర్వాల్, ఈ అమ్మాయి లవర్ పేరు చేతన్ చౌదరి. సో, ఇప్పుడు మొదట వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. చేతన్ చౌదరి ఏమో ఈ అమ్మాయి నేను వద్దన్నాను, పెళ్ళి ఆపమని చెప్దాము, దానికోసం అతన్ని చంపేయడం ఎందుకు అని చెప్తే ఆ అమ్మాయి వినలేదు. పెళ్ళి ఆపడం సాధ్యం కాదు, మా ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది, మా ఇంట్లో వాళ్ళు నేను చెప్పలేను, కాబట్టి చంపేద్దామని ఆ అమ్మాయి చెప్పింది. నేను ఇంక విధి లేక ఒప్పుకున్నానని చేతన్ అంటున్నాడు. ఈ అమ్మాయి ఏమంటుంది, చేతనే నన్ను రెచ్చగొట్టాడు, ఏడ్చాడు కూడా నా దగ్గర చేతను. సో, అందుకనే నేను చేతన్ కోసమే, చేతన్ అంటే నాకు ప్రేమ ఉంది, చేతన్ కోసమే నేను చంపాల్సి వచ్చిందని ఒకసారి చెప్పింది. రెండోసారి ఏం చెప్పింది, నేను ఈ కేతన్కి చెప్పాను నాకు నేను పెళ్ళి చేసుకోను అని చెప్పాను, కానీ అతను ఇప్పటికి టైం అయిపోయింది, నేను ఇప్పుడు ఇంకా సాధ్యం కాదు, పెళ్ళి ఆపలేము, ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినా కూడా మా ఇంట్లో వాళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళు నిన్ను ఎక్కడున్నా కూడా దేశంలో పట్టుకుంటారు, ట్రాక్ చేస్తారు, ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా, ఇంకా సాధ్యం కాదని చెప్పాడు అనేది రెండోసారి చెప్పింది. ఇంకొకసారి ఏం చెప్పింది, చేతన్కి బాల్డ్ హెడ్ ఉంది, దానికోసం అతను విగ్గు పెట్టుకున్నాడు, అంటే హెయిర్ ప్యాచ్ అంటారు కదా, హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నాడు, దానివల్ల నాకు నచ్చలేదు అతను అనేది ఇంకొకసారి చెప్పింది. ఇవన్నీ నిజమా కాదనేది పోలీసులు నిర్ధారించుకోవడానికి సపోర్టింగ్ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనకేంటంటే వీళ్ళ ఇద్దరు ఫోన్లు తీసుకున్నారు, ఇద్దరు ఫోన్లలో డేటా డిలీట్ చేసేసారు ఇద్దరు. అందుకని ఇప్పుడు ఆ ఫోన్లని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించారు, వాళ్ళు రిట్రీవ్ చేస్తున్నారు డేటాని. రిట్రీవ్ చేసినాక కానీ మనకు క్లారిటీ రాదు, అంటే వీళ్ళు చాటింగ్ ఏముంది, వీళ్ళిద్దరు అసలు కారణం ఏంటి అనేది. అయితే ఓవరాల్గా అసలు కారణం మాత్రం ఈ అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం లేదు. అది బాల్డ్ హెడ్డా లేకపోతే ఇంకోట, ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటంటే చేతన్తో ప్రేమే, చేతన్నే పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి అనుకున్నది. కానీ ఆ విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదర్ సాహిల్ ఉన్నాడు, సాహిల్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అంటే మీ అక్క చేతన అనే వాడిని లవ్ చేసినట్టు నీకు తెలియదు. జనరల్గా ఏంటంటే సిబ్లింగ్కి తెలిసిపోతుంటాయి, ఈక్వల్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి అక్క ఎవరు నన్ను లవ్ చేస్తే తమ్ముడికి తెలిసిపోతుంటుంది. అలాగే ఏమన్నా జరిగిందా అంటే లేదు. ఒకసారి కమ్యూనిటీ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం వాళ్ళిద్దరు కొంత క్లోజ్గా ఉండడాన్ని నేను చూశాను, అంతేగాని ఆ అమ్మాయి అతను లవ్ చేస్తున్నట్టు నాకు తెలియదని సాహిల్ చెప్పాడు. అట్లాగే ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ప్రవీణ్ గోయల్ అండ్ పూజా గోయల్, ఈ సంఘటన జరగగానే వాళ్ళ నాన్న ప్రవీణ్ గోయల్కి హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది, దాంతో అతన్ని ఐసీయూలో చేర్పించారు. సో, ఐసీయూలో నుంచి తర్వాత జనరల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మీడియాతో అతను మాట్లాడాడు, వాళ్ళ అమ్మ కూడా మాట్లాడింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మా పాప చేతన్ని ప్రేమిస్తున్నట్టు మాకు తెలియదు, ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా చేతన్ పేరు ఆ అమ్మాయి నోట్లోంచి ఎప్పుడు రాలేదు, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ అబ్బాయికి హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నారని మాకు నిశ్చితార్థం ముందే చెప్పారు, మేము కూడా యాక్సెప్ట్ చేసాం, ఇవాళ అది కామనే, అదేం ప్రాబ్లం లేదని మేము యాక్సెప్ట్ చేసాం. ఈ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది. కనీసం మాతో నాకు ఇష్టం లేదు, అలాగా బాల్డ్ హెడ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇష్టం లేదని మాకు కూడా చెప్పలేదు ఈ అమ్మాయి అనేది వాళ్ళు చెప్పారు.
అలాగే మా అమ్మాయే చంపిందా లేదనేది తేలాలి. మా అమ్మాయి అలాంటి పని చేస్తుందంటే మాకు కూడా షాకింగ్గా ఉంది. ఒకవేళ మా అమ్మాయే చంపిందని తేలితే మాత్రం మా అమ్మాయిని కూడా అదే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడే లోయలోకి తోసేయండి అని వాళ్ళ తల్లి మీడియాతో మాట్లాడింది. ఇది సంచలనంగా మారింది. అంటే ఆమె తమ మీద నెపాన్ని తగ్గించుకోవడానికి చెప్తుందా? ఎందుకంటే ఈ అబ్బాయి కేతన్ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే చేతన్ వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఉరిశిక్ష వేయాలి, వాళ్ళకు కూడా తెలిసిది అని చెప్తున్నారు. అందుకని ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అలా మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు బాధతో మాట్లాడుతున్నారా అనేది తేలాల్సి ఉంది. కాకపోతే అక్కడున్న లోకల్ మీడియాలో నేను న్యూస్ చూశాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఆనెస్ట్గానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ రెండు ఫ్యామిలీల మధ్య కొత్త సంబంధం కాదు ఇది. ఈ రెండు ఫ్యామిలీలకి ముందు నుంచి పరిచయాలు ఉన్నాయి. సో ఒక రకమైన ఫ్రెండ్స్ అని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఒక ఫ్రెండ్ని మోసం చేయాలనే అనుకోకపోవచ్చు. సో వాళ్ళేదో కుట్ర పన్ని ఈ అబ్బాయిని చంపాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళది వ్యాపార సామ్రాజ్యం, 600 కోట్ల వ్యాపార సామ్రాజ్యం, మంచి డబ్బున్న ఫ్యామిలీ. ఈ అబ్బాయి కూడా యాక్టివ్గా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు. ఇవాళ రేపు హెయిర్ ప్యాచ్ పెట్టుకోవడం అనేది పెద్ద విషయం కాదు. సో అదేం తర్వాత అయినా రాలిపోవచ్చు, హెయిర్ పెళ్ళైనాక జరగచ్చు, అప్పుడైనా పెట్టుకోవచ్చు. సో అది మేజర్ ఇష్యూ కాదు. అంటే తల్లిదండ్రుల రోలు దీంట్లో ఉన్నట్టుగా అయితే పోలీసులు ఇప్పటివరకు చెప్పలేదు ఈ అమ్మాయి తల్లిదండ్రుల రోళ్ళు. సో ఈ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. తల్లిదండ్రులకు చెప్పుంటే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మాకు చెప్పుంటే కూడా మేము పెళ్ళి ఆపేసి ఉండేవాళ్ళం. అంటే చేతనకి ఇచ్చి పెళ్లి చేస్తారు లేదని పక్కన పెడితే ఈ పెళ్ళి అయితే ఆపేసి ఉండేవాళ్ళం, ఇష్టం లేని పెళ్ళి ఆ అబ్బాయి గొంతుకోవడం ఎందుకని మేము అనుకునేవాళ్ళం అనేది వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇది కాంప్లెక్స్ ఇష్యూ. మన దేశంలో ఏంటంటే చాలామంది అమ్మాయిలకి ఫ్రీడమ్ లేదు. నేను పలానాని ప్రేమించాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అనే ఫ్రీడమ్ అమ్మాయిలకి చాలామందికి లేదు. అందుకనే పరువు హత్యలు ఇప్పటికి కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఈ అంటే పరువు అంటే మళ్ళీ జెండర్, అమ్మాయిల్లోనే పరువు చూస్తారు. అదే కొడుకు ఒక సోకాల్డ్ తక్కువ కులం అమ్మాయిని ప్రేమిస్తే కొడుకుని చంపిన సంఘటనలు ఆల్మోస్ట్ ఉండవు మనకి. కూతుర్నే చంపుతారు తల్లిదండ్రులు. అంటే పరువు అనేది జెండర్లోనే, అంటే అమ్మాయిల్లోనే పరువు చూస్తారు తల్లిదండ్రులు. అలాగే కులం సంబంధించిన పరువు అనేది కూడా ఉంటుంది. ఈ రెండు యాంగిల్, కాస్ట్ అండ్ జెండర్ అనేవి పరువు హత్యల్లో ప్రధానంగా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు రివర్స్లో కూడా ఆడపిల్లలు తల్లిదండ్రులను చంపడం కూడా పెరిగింది. అంటే నువ్వు నా లవ్కి ఒప్పుకోవట్లేదని. బెంగళూరులో అదే జరిగింది. బెంగళూరులో ఒక అమ్మాయి వాళ్ళ నాన్న, అమ్మ, చెల్లెలు ముగ్గురిని చంపేసింది. సో అలా కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ఇదంతా ఏంటంటే ఒక రకమైన ట్రాన్సిషన్ సొసైటీ మంది, అంటే మారుతుంది. వివిధ దేశాల ప్రభావం, సోషల్ మీడియా, మారుతున్న విలువలు ఇవి ఒక పక్క ఉంటే, మారని ఫ్యూడల్ విలువలు, ప్యాట్రియాటిక్ విలువలు ఇవన్నీ మారట్లేదు. ఈ రెండింటి మధ్య ఘర్షణ అనేది పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఈ యాంగిల్లో నుంచి చూసుకున్నప్పుడు ఈ కేసులో ఈ అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇచ్చుంటే, నీకు నచ్చిన వాడిని నువ్వు లవ్ చేయి, నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అన్న ఫ్రీడమ్ ఇచ్చుంటే అసలు ఈ అమ్మాయి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. చేతన్నే పరిచయం చేసేది, నేను చేతన్ లవ్ చేస్తున్నాను అని చెప్పేది. ఒకవేళ తల్లిదండ్రులకి ఇష్టం ఉంటే పెళ్లి చేసేవాళ్ళు, ఇష్టం లేకపోతే నీ ప్రాబ్లం, నువ్వు చూసుకో అని చెప్పేసేవాళ్ళు. అటువంటి కల్చర్ డెవలప్ కాలేదు. ఇదే మనకి మేఘాలయ కేసులో కూడా అదే జరిగింది. అంటే ఇక్కడ తల్లిదండ్రుల ప్రాబ్లం కూడా ఉంది. సో ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది? తల్లిదండ్రులకి చెప్పలేను, ఈ అబ్బాయి కేతన్కి చెప్పాను, కేతన్ ఒప్పుకోవట్లేదు, కాబట్టి నాకు వేరే మార్గం లేదు, ఇతన్ని చంపేస్తే కానీ నాకు నచ్చిన అతనితో నేను జీవితాన్ని గడపలేను అన్న ఒక యాంగిల్లోకి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. సో ఈ మరి నిజంగా కేతన్కి తెలుసా లేదా మనకు తెలియదు. ఆ అమ్మాయి చెప్తుంది కేతన్కి చెప్పానని. కేతన్కి ఒకవేళ చెప్పినట్టు అమ్మాయి దగ్గర ఉన్న ప్రూఫ్ ఉందా అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంపేసినాక సపోర్ట్ చేసుకోవడానికి రకరకాల థియరీలు చెప్పచ్చు. కానీ జనరల్గా పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి అర్థమైపోతుంది నిందితులు మాట్లాడేది ఎలాగా అబద్ధమా నిజం అనేది. చాలా వరకు పోలీసులు, ఎక్స్పీరియన్స్డ్ పోలీసులు, ఇన్వెస్టిగేషన్లో అనుభవం ఉన్న వాళ్ళు కనిపెట్టగలుగుతారు. రెండవది కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు. కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటే ఈ ఎవిడెన్స్ని సపోర్ట్ చేసి ఇతర సాక్ష్యాలని పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఫోన్లో కానీ ఆ అబ్బాయికి ఏమైనా చెప్పిందా, చేతన్కి ఏం చెప్పింది, ఇవన్నీ. అంటే నేను కేతన్కి చెప్పినట్టుగా చేతన్కి కూడా చెప్పుంటుందిగా, నేను కేతన్కి చెప్పాను, అతను ఒప్పుకోవట్లేదు పెళ్లి క్యాన్సిల్కి అని చేతన్కి కూడా చెప్పుంటుంది. కాబట్టి చేతన్ని వీళ్ళిద్దరిని విడివిడిగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి
అట్లా కానీ చెప్పుంటే అప్పుడు కేతన్ది కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే కేతన్కి ముందే ఈ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అబ్బాయి అరే ఎందుకు ఈ అమ్మాయి ఇష్టం లేని అమ్మాయి నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలని కానీ ఆలోచించుంటే ఇది జరిగేది కాదు. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పడానికి భయపడుతున్నప్పుడు ఈ అబ్బాయి నాకే ఇష్టం లేదని చెప్పి కేతను పెళ్ళిని క్యాన్సిల్ చేసి ఉండొచ్చు, ఈ అమ్మాయి మీద వేయకుండా నెపం. నాకే అమ్మాయికి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇష్టం లేదు పెళ్ళి అని ఆపేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన దేశంలో పరువు అనేది ఇంపార్టెంట్. వీళ్ళకి కూడా ఇప్పుడు బిజినెస్ ఫ్యామిలీ, వీళ్ళకి పెద్ద సర్కిల్ ఉంటుంది, నిశ్చితార్థం అయిపోయింది, నిశ్చితార్థం అయినాక పెళ్లి క్యాన్సిల్ అనేది వాళ్ళకి పెద్ద పరువు సమస్య. ఈ రెండు కుటుంబాలకి ఈ ప్రాబ్లం ఉంది. సో ఈ ఇష్యూలో మనం కేవలం సియా గోయల్ని మాత్రమే విలన్గా చూస్తే అది కరెక్ట్గా అసెస్మెంట్ కాదు. ఈ అంశాలన్నీ కూడా ఇట్లాంటి కేసుల్లో మారాల్సిన అంశాలు ఏమేంటి అనేది మనకు ఐడెంటిఫై చేయకపోతే ఓన్లీ ఆ అమ్మాయి దుర్మార్గరాలను ఇంకోటనో అనుకొని మనం సాటిస్ఫై అవుతాం. కాబట్టి దీంట్లో డీప్ రూటెడ్ కాజెస్ ఉన్నాయి. మనకి బ్యాడ్ లక్ ఏంటంటే ఇండియాలో ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు ఓన్లీ పోలీసులే సైకాలజిస్టులు, పోలీసులే సోషియాలజిస్టులు, పోలీసులే క్రిమినాలజిస్టులు అన్నీ వాళ్ళే అవుతారు. వేరే కంట్రీస్లో ఇలాంటి కేసుల్లో సైకాలజిస్టులు ఎంటర్ అవుతారు. ఆ అమ్మాయి సైకాలజీ ఏంటి, ఈ అబ్బాయి సైకాలజీ ఏంటి, సోషల్ యాంగిల్ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అవి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఆ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదనమాట. పోలీసులే అన్ని పనులు చేయాలి, వాళ్ళకేమో అన్ని రకాల స్కిల్ సెట్ ఉండదు, ట్రైనింగు ఉండదు అనమాట. అది మేజర్ ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఇక్కడే మీడియా రోల్ ఉంది. మీడియానే ఈ విషయాలన్నీ బయటికి తీసుకొస్తుంది. సో ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు కూతుర్ని కోల్పోయినట్టే కదా, ఆ అమ్మాయికి శిక్ష పడుతుంది. సో కానీ దీని నుంచి నేర్చుకోవాల్సింది టేక్ అవే ఏంటంటే తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరన్నా లవ్ చేసినప్పుడు చెప్పే స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళు లవ్ చేస్తుంటే చెప్పమ్మా అని వీళ్ళే అడగాలి. అలాగే వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా అరేంజ్డ్ మ్యారేజ్ కుదర్చకుండా ఉండాలి. ఇది తల్లిదండ్రులు మారాలి. ఇలాంటి కేసుల నుంచి నేర్చుకోవాలని గుణపాఠం తల్లిదండ్రులు. అట్లాగే అమ్మాయిలు కూడా ధైర్యం, ప్రేమించడానికి ఉండే ధైర్యం చెప్పడానికి ఎందుకు లేదు, చెప్పి ఫేస్ చేయాలి. అంత తప్ప క్రైమ్ వైపు వెళ్ళకూడదు. క్రైమ్ వైపు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ మాత్రం ఏమైంది, అమ్మాయి పరువు పోతుందని చెప్పలేదు ఇంట్లో, కానీ ఇప్పుడు పరువు పోయింది కదా, పరువు పోయింది, ఆ అమ్మాయి ఒక జీవితం పోయింది, వీళ్ళిద్దరి జీవితాలు కూడా జైల్లో. ఎందుకంటే వీళ్ళు బలమైన ఫ్యామిలీ, వీళ్ళు వదలరు, వాళ్ళకి శిక్ష పడే వరకు వీళ్ళు కూడా వదలరు. ఎందుకంటే ఒక 26 ఏళ్ళ కొడుకును కోల్పోవడం అనేది మాటలు కాదు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక ఇష్యూని, ఒక ప్రాబ్లంని ఎలా డీల్ చేయాలి అనేది తెలియకపోవడమే మేజర్ సమస్య అనమాట. సో తెలిసి జాగ్రత్తగా డీల్ చేస్తే ఇది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఎవరు కూడా సరిగ్గా డీల్ చేయలేదు. సో ఇప్పుడు కేతన్కి తెలుసు అన్నట్టు అమ్మాయి చెప్తుంది విషయం. అవును, తెలిసినా కూడా అంటే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాడు, 26 years అండ్ రిచ్ ఫ్యామిలీ, చాలా చూస్తుంటారు, అంత ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తారు. అదే అండి, పరువు డామినేట్ చేస్తే అదే మనం ఒక ప్రాబ్లమ్ని మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. చాలామంది టన్నెల్ విజన్ అంటారు. టన్నెల్ విజన్ అంటే వాళ్ళకి పరువే కనబడుతుంటాయి, ఇంకేం కనబడదు. సో అది డామినేట్ చేసేస్తారు. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా నేను కూడా చూశాను, చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తారు కొన్ని విషయాలు. మనం అనుకుంటాం వీడేంది ఇంత మూర్ఖంగా బిహేవ్, మనకి తెలుస్తూ ఉంటుంది క్లియర్గా, కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అది మేజర్ ఇష్యూ. ఒక బిజినెస్ ఫ్యామిలీ, ఒక తల్లిదండ్రులు, పరువు ఇంపార్టెంట్. ఇప్పుడు ఊర్లలో చూసుకున్నట్టయితే ఇలాంటి మెంటాలిటీ కామన్. ఈ జెన్జీ బిహేవియర్లో కూడా జెన్జీకి వచ్చేసరికి ఇలాంటి బిహేవియర్ ఎందుకు రిపీట్ అవుతుంది అంటే చంపాలి అన్నంత థాట్. జెన్జీ బిహేవియర్లో ఏంటంటే వీళ్ళకి ఈజీ సొల్యూషన్స్ కావాలి. వాళ్ళు ఈజీ సొల్యూషన్స్ అనుకుంటారు, అవి నిజానికి అవి ఈజీ కాదు, కానీ అలా అనుకుంటారు. ఈజీగా పరిష్కరించుకుందాం, ఏముంది తోసేస్తే పడిపోతాడు, యాక్సిడెంట్ అని చెప్పేద్దాం, ఇదే యాంగిల్ ఉంది. అందుకనే ఎప్పుడైనా ఏ ఇష్యూలో అయినా ఒక సామెత ఉంటుంది, అంటే ప్రిపేర్ ఫర్ ద వరస్ట్, ప్లాన్ ఫర్ ద బెస్ట్ అని. అంటే ఏం పని చేసినా నువ్వు వరస్ట్ ఏంటి ఈ కేసులో అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఆలోచించుంటే వరస్ట్ అంటే ఏంటి, నేను హత్య చేస్తే బయటపడుతుంది, బయటపడితే జైలుకి వెళ్తాను, ఇది కదా వరస్ట్ కేసు. అదే అమ్మాయి దానికి వెళ్ళదు, అమ్మాయి ఆ థింకింగ్కి వెళ్ళదు. సులభమైన మైండ్ సెట్ అంటే తోసేస్తాం, యాక్సిడెంట్ అని చెప్పేస్తాం, అక్కడ వరకే ఆగిపోతారు వాళ్ళు. వరస్ట్ కేసుకి ప్రిపేర్ అయితే అసలు ఆ పని చేయరు. అదేనమాట జెన్జీలో ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ మొత్తం ఆలోచించి ప్రిపేర్ అవ్వకుండా
సింపుల్ సొల్యూషన్లకి వెళ్ళిపోదాం అనుకునే ఒక మనస్తత్వం కనబడుతుంది మనకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.